రిలీజ్ కి ముందే ఓజీ మూవీ టీం భారీ బాంబు పేల్చింది. రియల్ లైఫ్ లో పవన్ కు పొలిటికల్ ఎనిమీగా ఉన్న ప్రకాష్ రాజ్ ఓజీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించింది. మొన్నటి వరకు సోషల్ మీడియాలో పవన్ మీద తీవ్ర విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు నేరుగా పవన్ ను ఫేస్ చేయబోతున్నారు. ప్రెసెంట్ రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. కానీ ఈ ఇద్దరు త్వరలో ఒకే స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఓజీలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు ఓజీ టీం. ఓజీ సినిమా మీద ఫ్యాన్స్ కు ఎలాంటి హోప్స్ ఉన్నాయో సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కో టికెట్ 1000 రూపాయలన్నా సరే ఎగబడి మరీ కొనేస్తున్నారంటే ఓజీ ఫీవర్ ఫ్యాన్స్ లో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత హై వోల్టేజ్ ఉన్న సినిమా గురించి ఇప్పుడు మరింత హైప్ పెంచే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రకాష్ చేస్తున్న రోల్ కు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు ఓజీ టీం. ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో సత్యదాదా అనే పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నట్లు వెల్లడించారు. కళ్ళజోడు పెట్టుకుని సీరియస్ గా ఉన్న ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. మూవీలో ఆయన రోల్ చాలా కీలకమని అర్థమవుతోంది. పాలిటిక్స్ పరంగా పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా విమర్శలు చేస్తూనే వచ్చారు. తిరుపతి లడ్డు కల్తీ అంశం దగ్గర నుంచి సనాతన ధర్మం, హిందీ భాష ఇలా అన్నింటిలోనూ పవన్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ విధానాలకు తాను వ్యతిరేకమంటూ బహిరంగంగానే ప్రకటించారు. పవన్ కూడా ప్రకాష్ రాజ్ కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూనే వచ్చారు. కానీ ఇప్పుడు ఓజీ మూవీలో ఇద్దరు కలిసి కనిపించనుండడంతో ఫ్యాన్స్ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పొలిటికల్ గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వీళ్లు ఒకే మూవీలో పవర్ఫుల్ రోల్స్ లో నటించడంతో సస్పెన్స్ నెలకొంది. రియల్ లైఫ్ లో ఉన్నట్లే సినిమాలో కూడా ఇద్దరి రోల్స్ వ్యతిరేకంగా ఉంటాయా లేదంటే ఫ్రెండ్స్ గా కనిపించబోతున్నారా అనేది సస్పెన్స్ గా మారింది. వీళ్ళిద్దరూ గతంలో చేసిన ఐకానిక్ కేమియో నందా బద్రీనాథ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అంటూ పవన్ చెప్పే డైలాగ్ ను ఎప్పటికీ ట్రెండ్ చేస్తుంటారు. ఆ మధ్య వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో కూడా వీళ్ళిద్దరూ అపోనెంట్స్ పాత్రలు చేశారు. ఆ కేమియో కూడా బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత రియల్ లైఫ్ లో కూడా ఇద్దరు రాజకీయ శత్రువులుగా మారిపోయారు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు మరోసారి ఇద్దరు ఒకే స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. దీంతో సినిమాలో ఇద్దరి పాత్ర మీద హైప్ ఆకాశానికి చేరింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఆ సీన్స్ లో పవన్ చెప్పే డైలాగ్స్ కు థియేటర్స్ లో టాప్ లేచిపోవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.